స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఈ ఎంగేజ్మెంట్ ఈ కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని అడుగుతున్నాను. నీ సన్నిధి వెలుగు మహిమ దయచేయమని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి రెవరెండ్ క్రిస్టియన్ రాజు గారిని ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి నడిపించాలని కోరుతున్నాను. చప్పట్లు కొట్టి దేవపరచు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు రెండు చేతులు స్తోత్రం చెప్పండి. పిల్లలందరూ ఇంకా గట్టిగా చెప్పండి. అందరూ సంతోషంగా ఉన్నారా? ఇవాళ ఏంటంటే మన దహించక్కిని ఫ్యామిలీలో మరొక కుటుంబాన్ని దేవుడు మమ్మీ డాడీ ద్వారా కట్టిస్తున్నారు. హల్లెలూయా. అందుకని మనం 3 వాక్య భాగాలు పరిశుద్ధ గ్రంథంలో చదివించదండి. అది కానీ చదివించారు. ఆదికాండ 24 అధ్యాయం 50 వచనం నుండి 61 వచనం వరకు మన మధ్యన తునిలో సేవ చేస్తున్న జ్యోతి పాశ్రమ గారు వచ్చి చదువుతారు. జ్యోతి గారు వచ్చి చదువుతారు. ఇంకో మైక్ ఉందా? ఆదికాండ 24 50 నుండి 61 దాకా చదువు. మైకి లేకపోతే ఇందులో చదివా. సమయంలో ఆదికాండము 24వ అధ్యాయము 50 వచనం నుండి 61 వచనం వరకు చదువుకుందాం. లాబానును బెతూయేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాక అని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. అతడును అతనితో కూడా ఉన్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ రాత్రంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు, నా యజమానుని వద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడు ఆమె అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను కనుక నాకు తడువు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళేదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదనెను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను, ఆమె దాదిని, అబ్రహాము సేవకుని, అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు సమయంలో మమ్మీ గారు వచ్చి కొద్ది మాటలు తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈరోజు నిశ్చితార్థం చేసుకుంటున్న జాన్ లాజర్కి, తర్వాత అదస్సాకి నా ప్రత్యేక దీవెనలు. మీ అందరికీ కూడా నా దీవెనలు. మనము ఈరోజు దేవుడు ఈ చక్కటి దినాన్ని అనుగ్రహించారు. అదస్సా జీవితంలో, జాన్ లాజర్ జీవితంలో.
మేము ప్రార్థించి ఈ దినాన్ని ఏర్పాటు చేస్తాం. నేను డాడీ ప్రార్థన చేసి ఈ దినాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ నిశ్చితార్థాన్ని మీరు చూస్తున్నప్పుడు మీరు అందరూ గుర్తించి గమనించవలసిన విషయం ఏంటంటే, వీళ్ళు ఎలాగున్నారో చూడడం కాదు, ఇక్కడ ఎలా జరుగుతుందో చూడటం కాదు. మీ బుర్రలోకి వేరొకటి రావాలి. అదేంటి అంటే, మేమందరం కూడా నిశ్చితార్థం చేయబడ్డాం. మీరందరూ బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ చేయి పైకెత్తి చూపించండి. బాప్తీసం తీసుకున్న మీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుతో నిశ్చితార్థం చేయబడ్డారు. అది మీ బుర్రల్లోకి రావాలి. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఉన్న వారందరినీ కూడా నిశ్చితార్థం చేసుకున్నారు. వివాహం చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు వారు త్వరగా మధ్యాకాశంలోకి రాబోతున్నారు. అలా వచ్చినప్పుడు ఎవరైతే నిశ్చితార్థం చేసుకున్నారో వాళ్ళందరూ కూడా పైకి వెళ్తారు, యేసు ప్రభు దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆయన తన వాళ్ళని తీసుకొని 7 సంవత్సరాలు మధ్యాకాశంలో విందు జరుగుతుంది. 7 సంవత్సరాలు విందు. చూడండి, ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్న వీరిద్దరిని మనం ఇంకా కొన్ని రోజుల్లో వివాహం చేస్తాం. వివాహం చేసేటప్పుడు వీరు హృదయాలు ఎలా ఉంటాయి అంటే, ఇంతవరకు ఒంటరిగా ఉన్న మేము ఇప్పుడు జత కలిసి ఉండబోతున్నాము అని ఒక సంతోషం, ఆనందాన్ని పొందుకుంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారితో మనం ఉండబోతున్నాము అనే సంతోషం మన హృదయాల్లో, ప్రతి హృదయంలో కలిగి ఉండాలి. 7 సంవత్సరాలు విందు అంటే అదే సంతోషం అని. చూడండి, ఇందులో చక్కటి భోజన పదార్థాలు పెట్టినప్పుడు తృప్తి, సంతోషం పొందుకుంటారు. అలాగే దేవుడు కూడా తనలో ఉన్న ఆనందాన్ని, తనలో ఉన్న ఆ మహిమను మనకి ఇస్తాడు. కాబట్టి దేవుని మహిమలో ఒక గొప్ప ఆనందాన్ని పొందుకోబోతున్నాం. అలాంటి దినం కొరకు ఎదురు చూస్తున్నాం. కాబట్టి ప్రతి వారు కూడా తర్వాత ఈ నిశ్చితార్థ కార్యక్రమం అయిన తర్వాత అదస్సాన్ని అడగండి. ఏమంటుంది అంటే, డాడీ పెళ్లి డేట్ ఎప్పుడు పెట్టారు అని అడుగుతుంది. నిశ్చితార్థం డేట్కే వీళ్ళిద్దరూ రోజుల తరబడి వెయిట్ చేసి డాడీ పెడతారా లేదా, పెడతారా లేదా, పెడతారా లేదా అని అంటూ ఉన్నారు. ఎప్పుడు పెడతారు, ఎప్పుడు పెడతారు. ఇప్పుడు నిశ్చితార్థం అయిపోయిన తర్వాత పెళ్లి డేట్ కొరకు వీళ్ళు ఎంత ఆతృతతో ఉంటారంటే, ఎవరు కనబడినా మా డేట్ ఎప్పుడు పెడతారు, డేట్ ఎప్పుడు పెడతారు అంటారు. ఈ రోజున మనకి కూడా యేసు ప్రభు గురించి ఇలాంటి ఆశ ఉందా? ప్రభు ఎప్పుడు వస్తావు, త్వరగా రా, త్వరగా రా, త్వరగా రా. అందుకని నిజమైన పెండ్లి కుమార్తె ఏమని చెప్తాదంటేనట, ప్రకటన గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరగా రమ్ము అని చెప్తాదట. ఆత్మ పెండ్లి కుమార్తె పలికే ఒకే ఒక శబ్దం ఏంటి అంటే, త్వరగా రా, త్వరగా రా. యేసయ్య త్వరగా రా అని ఎవరు ప్రార్థన చేస్తున్నారు? నిజమైన పెండ్లి కుమార్తెగా సిద్ధపడే వాళ్ళే ఆ ప్రార్థన చేయగలుగుతారు. త్వరగా రండి, త్వరగా రండి. అంటే హృదయంలో ఇలాంటి ఆశ, కోరిక, మంట ఉండాలి. బాప్తీసం తీసుకున్న తరువాత మీకు ఉండవలసిందల్లా కూడా ఒకే కోరిక ఉండాలి. అదేంటి అంటే, యేసయ్య త్వరగా వచ్చి నన్ను తీసుకెళ్ళు. ఆ మహిమ ఎంత మధురంగా ఉంటుంది, ఎంత ఆనందం, ఎంత తీయదనం. ఇక దాన్ని వర్ణించడానికి మన వల్ల కాదు. ఇప్పుడే దేవుని సన్నిధి మన దగ్గరికి వచ్చింది అనుకోండి, ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు దేవుని సన్నిధి వాళ్ళని కమ్ముకుంటేనే చాలా 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 ఆనందం కలుగుతుంది. అలాంటిది దేవుడే, మహిమగల దేవుని దగ్గరే మనం ఉండబోతున్నాం. అది ఎంత ఆనందంగా ఉంటుంది. కొంతమంది ఎప్పుడు కూడా దేవుని సన్నిధి ఆనందం పొందలేని వాళ్ళకి దీని గురించి సరిగా తెలియదు. ఏమనుకుంటారండి, ఏంటి వీళ్ళు ఆనందం అంటారు, ఏంటి వీళ్ళు ఆనందం అంటారు, ఏంటి సంతోషం. ఒక వ్యక్తిని దేవుని సన్నిధి మహిమ తాకినప్పుడే ఆ వ్యక్తిలో పరలోక ఆనందం కలుగుతుంది. అలాంటిది మనం ప్రభుతోనే ఉండబోతున్నాం, ప్రభు దగ్గర ఉండబోతున్నాం. ఇంకెంత ఆనందం చూడండి. అందుకని ప్రతి వారికి ఏ కోరిక ఉండాలి అంటే, ఇప్పుడు
వీళ్ళు నిశ్చితార్థం అయిన తర్వాత మా పెళ్లి డేట్ ఎప్పుడు పెడతారనే కోరిక ఎలా ఉంటుందో అలాగే అందరి హృదయాలలో కూడా ప్రభా మీరు ఎప్పుడు వస్తారు అనే కోరిక హృదయాల్లో మండుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకం చూడండి, ఇనుము మొక్కని ఇది అయస్కాంతం ఆకర్షించినట్లు లోకం ఏం చేస్తుంది అంటే మనల్ని ఆకర్షించేసి ఏమనుకుంటున్నారంటే ఆ పరలోకం అనే దాని మీద మనసు వెళ్ళకుండా, దృష్టి వెళ్ళకుండా, ఆ తలంపు రాకుండా, కోరిక రాకుండా ఆగిపోతూ ఉన్నారు. అందుకని దాని మీదకి ఎవరి మనస్సు వెళ్ళడం లేదు, ఎవరికి దాని మీద ఆశ ఉండడం లేదు. అయితే నిజమైన పెండ్లి కుమార్తెకు మాత్రం గుండెల నిండా ఏముంటుంది అంటే యేసు త్వరగా రమ్ము అనే చక్కటి బలమైన ఆశ వస్తుంది. అది దేని ద్వారా వస్తుంది అంటే పరిశుద్ధాత్మ అభిషేకంతో. ఆత్మ పెండ్లి కుమార్తె కలిసి చెప్తారట ఈ మాట. ఆత్మ లేకుండా ఏ పెండ్లి కుమార్తె ఈ మాట చెప్పలేదు. దేవుని ఆత్మ ఎవరి హృదయాల్లోకి వస్తుందో బలముగా దేవుని ఆత్మచేత, అందుకనే రోజు బలమైన దేవుని ఆత్మచేత నింపబడాలి. అలా దేవుని ఆత్మచేత బలముగా నింపబడినప్పుడు ఒక కోరిక, ఒక ప్రత్యేకమైన కోరిక దేవుని మీద మీకు పడుతుంది. అదస్సాకి పేరెంట్స్ లేరు. అయితే తను చక్కగా పేరెంట్స్ లేరు, తర్వాత ఏదో తాను లోకంలో బ్రతికేయచ్చు అనుకోకుండా ఇక్కడికి వచ్చి దేవుని సేవ చేయాలి, దేవుని దగ్గర బ్రతకాలి అనుకుంది. కాబట్టి ఈ రోజున ఆ బిడ్డ దీవించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది తల్లిదండ్రులు ఉన్న వాళ్ళే విచ్చలవిడిగా తిరుగుతున్నారు కదా. అయితే దేవుని దగ్గరికి వచ్చి దేవునిలో బ్రతకాలి అనుకుంది కాబట్టి తల్లిదండ్రులు లేకపోయినా నేను మంచిగా ఉండాలి, నేను దేవునిలో కట్టబడాలి, దేవునిలో నాటబడాలి, దేవుని కొరకు పని చేయాలనుకుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఎప్పటికీ కూడా అన్యాయం జరగదు. దేవుని బిడ్డలారా, నిశ్చయంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ప్రతి వారికి కూడా దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. నమ్మకంగా దేవుని వెంబడించే వారికి ఒకరోజు ఆలస్యమైనా, 2 రోజులు ఆలస్యమైనా తప్పకుండా దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు, తన దీవెనలు అనుగ్రహిస్తాడు. మనకి ఏం కావాలో వాటిని ఇవ్వడానికి దేవుడు ఎల్లప్పుడూ కూడా సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా గుర్తించాలి, నాకు దేవుడు కావాలి, దేవుడి సేవ చేయాలి, నేను దేవుడి కోసం మంచిగా జీవించాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రోజు మేలు జరుగుతుంది, ఏదో ఒక రోజు అద్భుతం జరుగుతుంది, ఏదో ఒక రోజు గొప్ప కార్యం జరిగే తీరుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన నిరీక్షణ ఎప్పుడు కూడా సిగ్గుపడదు. దేవుడి కొరకు కనిపెట్టే వారి నిరీక్షణ ఎప్పటికీ సిగ్గుపరచబడదు. కాబట్టి నిశ్చయంగా దేవుడు ప్రతి వారికి మేలు చేస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఆయన పాదాల దగ్గర ఉండేవారికి, ఆయన కావాలనుకునే వాళ్ళకి, ఆయన సేవ చేయాలనుకునే వాళ్ళకి ఏదో ఒక రోజు ఏదో ఒక రీతిలో దేవుడు అద్భుత కార్యం తప్పకుండా చేస్తాడు, మేలులు తప్పకుండా దాచిపెడతాడు. ఇక నా జీవితం ఇలాగే గడిచిపోతుందేమోనని ఎవరు కూడా తలంచనక్కరలేదు. ఏదో ఒక రోజు దేవుడు మేలుకరమైన విషయాన్ని ప్రతి వారి జీవితంలో కూడా జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి వారు కూడా ఈ సమయంలో ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్పొందిన మీ అందరూ గుర్తించుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మీరందరినీ యేసు ప్రభు మధ్యాకాశంలోకి తీసుకెళ్ళి 7 సంవత్సరాలు మహిమాన్వితమైన ఆనందాన్ని పొందుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. రెండో విషయం ఏంటి అంటే, దేవుడు మిమ్మలను ప్రత్యేకంగా తన దగ్గరికి వచ్చిన వారికి ఏదో ఒక మేలు చేసే తీరుతాడు. దేవునికి స్తోత్రం. అది ఎప్పటికైనా పొందుకుంటారు. మీకు మీ జీవితంలో ఏం కావాలో అది ప్రభు తప్పకుండా ఇస్తారు. మీకు తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా యేసు ప్రభువే తల్లి తండ్రిగా ఉండి ఎవరో ఒకళ్ళని మధ్యవర్తులుగా నిలబెట్టుకొని దేవుడు తన కార్యాన్ని సంపూర్ణంగా జరిగిస్తాడు. ప్రభు ఈ మాటలు
మనందరి వెనికిల్లో యేసునామములో ఆశీర్వదించునుగాక. మరి ముఖ్యంగా నిశ్చితార్థం చేసుకుంటున్న వీళ్ళిద్దరికీ కూడా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మీరిద్దరూ నిశ్చితార్థం చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు ఇద్దరు అవ్వడానికి ఒంటరిగా ఉన్న ఇద్దరు, ఒకళ్ళు 1000 మంది తరిగితే ఇద్దరు 10,000 మంది తరుగుతారు. కాబట్టి మీ బుర్ర, దృష్టి, ధ్యానం, ఆశ, కోరిక ఏముండాలంటే మేమిద్దరం కలిసి ఏదో లోకంలో సంతోషంగా గడపడం కాదు, మేమిద్దరం కలిసి ప్రభు కొరకు బ్రతకాలి అని నిర్ణయం చేసుకోవాలి. దేవుడు మిమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా లేరా? మళ్ళీ చెప్పండి, సంతోషంగా. చేతులు లెగట్లేదు, మళ్ళీ నోరు లెగితే చేతులు ఆపేస్తున్నారు. చేతులు నోరు ఒకేసారి చెప్పండి. వెరీ గుడ్. మీరు ఇక్కడ ఉంటే చిన్న సౌండ్ చేస్తూ ఉండాలి. దేవుళ్ళో మనం అందరం ఏం చేయాలి చెప్పండి? సౌండ్ చేస్తూనే ఉండాలి, అవునా? మన దహించక అగ్నికి ఉన్న గొప్ప పేరేంటంటే మనం ఆడతాం, పాడతాం, ఆనందిస్తాం. ఆమేన్. ప్రతిరోజు అనండి, సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతిరోజు ఆనందమే మనకి దేవుడు ఇచ్చాడు. ఆమేన్. నిన్న చక్కగా ఖ్యాతి యొక్క బర్త్డేలో అందరూ ఆనందించాం కదా, సంతోషంగా చెప్పట్లేదు. హల్లెలూయా. ఈరోజేమో జాన్ లాజరస్ అన్నయ్య అలాగే అదర్శ కొరకు వాళ్ళు ఇలాక్క పచ్చంగా కుర్చీలేసి కూర్చోబెట్టారట అనుకుంటున్నారా? వీళ్ళని ఎందుకు కూర్చోబెట్టామంటే ఇద్దరిని రేపు మాపో ఒకటి చేయబోతున్నాం. వాళ్ళిద్దరు ఏకం కాబోతున్నారు. సంతోషమైన మీ అందరికీ ఫిర్యాదులు ఏమైనా ఉన్నాయా? దేవుడు మిమ్మల్ని దీవించి. మమ్మీ గారు అద్భుతమైన విషయాలు చెప్పారు. వాళ్ళిద్దరికీ అలాగే దేవుని పిల్లలుగా రక్షణ పొందిన వారందరం కూడా యేసయ్యకి మనం ప్రదానం చేయబడ్డాం. ఈ విషయంలో ఇద్దరికీ మేలే. ఆమెనేనండి. ఇటు జాన్ లాజరస్ గారికి మేలే, భార్య దొరికిన వానికి సామెతల గ్రంథం 18:25 ప్రకారం భార్య దొరికిన వానికి మేలు దొరికాను. అలాగే అదర్శాకు కూడా మేలే. హల్లెలూయా. నీ కొరకు జాన్ లాజరస్ చేయబడ్డాడు, కానీ జాన్ లాజరస్ కొరకు నువ్వు చేయబడ్డావు, కానీ నీ కొరకు జాన్ లాజరస్ చేయబడలేదు. అంటే జాన్ లాజరస్ కొరకు దేవుడు ఎప్పుడో నిన్ను చేసి సిద్ధపరిచి ఉంచాడు తల్లి. ఓకేనా? సంతోషమేనా? ఆమేన్. ఈ సమయంలో మార్క్ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన అయిన తర్వాత వీరు జాన్ లాజరస్ ఏ వస్తువులు తీసుకొచ్చాడో అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇరుపక్కల కూడా మమ్మీ డాడీయే ఈ కార్యక్రమం అంతా జరిగిస్తున్నారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నమ్మదగిన తండ్రి, మంచి దేవుడా, గొప్పవాడ, సర్వాధికారివైన మా తండ్రి, నీకు కోట్ల కోట్ల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నాయనా తండ్రి, నీవు ఈ రీతిగా జరిగించుతున్నావు అని చెప్పినైనా తండ్రి ప్రభా, మేమందరము సంతోషపడుటకునైనా తండ్రి, నీవు చేసిన గొప్ప మేలును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, మరి ఈ సమయంలోనైనా తండ్రి, ఈ యొక్క ప్రధాన కార్యక్రమంలో అయ్యా జాన్ లాజర్నునైనా తండ్రి ప్రభా, ఆదర్శను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కార్యక్రమంలోనైనా తండ్రి మీరు తోడుగా ఉండి, మీరే తల్లిదండ్రులుగా ఉండి ఈ కార్యక్రమం అంతా కూడా నడిపిస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఇటువంటి యొక్క ధన్యత ఎంతోమందికి లేకపోవచ్చు, కానీ నైనా తండ్రి నీ పిల్లలను ఎన్నటికీ కూడా నైనా తండ్రి ప్రభా చెయ్యి విడిచిపెట్టేవాడవు కాదు గనకనైనా తండ్రి, తల్లి గర్భంలో రూపించబడక మునిపేనైనా తండ్రి వీరు ఇద్దరిని కూడా నైనా తండ్రి ప్రభా ఒక్కరికి ఒక్కరిగా మీరు వెన్నుకొని నైనా తండ్రి ప్రభా మీరు కృప చూపుతున్నందుకై నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి ప్రధాన కార్యక్రమం
కార్యక్రమం అంతటిలో కూడా మీరు తోడుగా ఉండండి, నీ కృపలో భద్రపరచుకోండి ప్రభా. అయ్యా వీరి యొక్క వివాహము కూడానైనా తండ్రి నీ నామములో మహిమకరంగా జరిగించుతున్నందుకై అయ్యా మీరు అయ్యా ఆలస్యమైనప్పటికైనా కూడా మీరు అద్భుతంగా చేసే దేవుడు గనుకనైనా తండ్రి నీకు కోట్ల కోట్ల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో ప్రభా ఈ యొక్క నాయన తండ్రి రాత్రికాల సమయంలో ఆదర్శను బట్టి జాన్ లాజర్స్ను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇదిగో తండ్రి ఈ కార్యక్రమం అంతటికి కూడా మరి మమ్మీ గారు డాడీ గారు నైనా తండ్రి ప్రభా వారి చేతుల మీద ఈ కార్యక్రమం జరిగించడానికి తండ్రి వీరి ఇద్దరు కూడా తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఇది ఆత్మీయ తల్లిదండ్రుల మీద చేతుల మీద జరగాలని మీరు వెన్నుకున్నందుకై నీకు స్తోత్రాలు ప్రభా. ఇటువంటి గొప్ప కార్యమునైనా తని మీరు చేస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా ప్రభా ఈ సమయంలో ఏమి ఇవ్వలేని వారిగా మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో మేము ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. ప్రార్థన చేసిన మార్క్ పాష్ గారికి వందనాలు. ఒకసారి మీరు ఏం తీసుకొచ్చారో బట్టలు అవి పట్టుకొస్తే ఇటువైపు వెళ్తారా? ఇది రింగ్ కదా పాపకి. జాన్ లాజరస్ గారు ఏమేమి తెచ్చారో అవన్నీ మనకు చూపిస్తారు. తర్వాత ఆదర్శ పాప చేతిలో పెడతారు. ముందుగా అంతేనమ్మా. ఒకటి అవి ఎవరి జాన్ లాజరస్ ముందుకు రండి, మీరిద్దరు పేరెంట్స్ అవి పట్టుకోండి. నువ్వు నుంచోండి అన్న, ఒక్కసారి నుంచోండి. బైబిల్ అక్కడ పెట్టండి. నువ్వు కూడా నుంచమ్మా. మరి జాన్ లాజరస్ తన్ని నిశ్చితార్థం చేసుకోవడానికి గుర్తుగా చక్కటి ఒక రింగును సిద్ధపరచుకుని వచ్చారు. అలాగే ఆదర్శకి వస్త్రాలు కూడా సిద్ధపరిచారు. ఇంకేమైనా ఉన్నాయండి? స్వీట్లు తెచ్చారు. అలాగే ఒక ఫ్రూట్స్ బనానాస్ కూడా తీసుకొచ్చారు. మీకు ఇస్తారులే పిల్లలు అందరికీ. హల్లెలూయా 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 హల్లెలూయా. ముందుకు వస్తాం. హల్లెలూయా. అలాగే మమ్మీ డాడీ కూడా జాన్ లాజరస్ గారికి చక్కటి డ్రెస్ అలాగే రింగు సిద్ధపరిచారు. అవి థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రియ బిడ్డలు జతపరచబోతున్న విధానం బట్టి వందనాలు. కలకాల వాళ్ళు నిలబడాలి తండ్రి. ఈ ప్రమాణంలో ఇద్దరు కలకాల నీ రోకడ వచ్చేదాకా నిలబడాలి ప్రభా. తండ్రి మేము నిశ్చయించుకుంటున్నాము అనే దానికి గుర్తుగా ఈ వస్తువులను తీసుకొచ్చాం. దీన్ని ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. మా బిడ్డలు ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
వీళ్ళు వారికి ఇవ్వబడిన వస్త్రాలతో అందరు దయచేసి కూర్చోండి. మళ్ళీ సిద్ధపడి వస్తారు, త్వరగా వచ్చేయండి, లేట్ చేయొద్దు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నీ కృపలేనిదే పడతామా? నీ కృపలేనిదే నీ
గడిచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినావు. జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచుచున్నావు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను ఏ క్షణమైనను త్రోసివేయవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను ఏ క్షణమైనను త్రోసివేయవు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను. నీ ప్రేమలో మార్పు లేదు, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నా హీన దశలో నీ ప్రేమ చూపి పైకి లేపినావు. ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు ఏ క్షణమైనను చేయి విడువవు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు ఏ క్షణమైనను చేయి విడువవు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను. నీ ప్రేమలో మార్పు లేదు, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. సన్నుతించెదను నా యేసయ్యా,
స్తుతించెదను మా యేసయ్యా సన్నుతించెదను నీ నామము సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము. అందరు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, థ్యాంక్ యూ. దేవుడు మరి బిడ్డలిద్దరినీ ఈ నిశ్చితార్థం ద్వారా వారు ఒకరికొకరు రింగులు ధరింపజేసుకుంటారు. మీరు ఒక మాట చెప్తారు, డాడీ ముందు వచ్చి కొన్ని మాటలు చెప్తారు. హల్లెలూయా. జాన్ లాసర్ గురించి ఆలోచించినప్పుడు నాకు స్టెఫను గురించిను ఆదర్శ గురించి ఆలోచించినప్పుడు నాకు ఏలియా గుర్తుకొచ్చారు. స్టెఫను, ఏలియా ఏమైనా పొత్తు ఉందా? స్టెఫను ఏమో కొత్త నిబంధన భక్తుడు, ఏలియా ఏమో పాత నిబంధన భక్తుడు. కానీ వీళ్ళిద్దరి గురించి నేను ఆలోచించి ప్రార్థించినప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటంటే లాజరుతో స్టెఫను జీవితం ముడివేయబడి ఉంది, ఆదర్శతో ఏలియా జీవితం ముడివేయబడి ఉంది. అది ఏంటో నేను క్లుప్తంగా చెప్పి వాళ్ళిద్దరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. పెంతెకోస్తు తిన్న తర్వాత స్టెఫను ఒక అపోస్తలుడు కాదు, అపోస్తలు 12 మంది ఉన్నారు. పిల్లలు అందరూ జాగ్రత్తగా వినాలి. బ్రైటీ కమ్ హియర్, వచ్చేయాలి. స్టెఫను అపోస్తలుడు కాదు, కానీ ఈ 12 మంది అపోస్తలు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత, అభిషేకించబడిన తర్వాత వారు ఎక్కువ ప్రార్థనలో గడుపుతున్నారన్నమాట. ఎడతెగకుండా ప్రార్థనలో ఉన్నారు. ఇప్పుడు సంఘం విస్తరించింది. 3000 మంది అప్పటికే అయ్యారు. 5000 మంది, 5వ అధ్యాయానికి వచ్చేసరికి 5000 మంది, 5000 మంది అయ్యారు. శిష్యుల సంఘం విస్తరిస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళందరికీ భోజనాలు, వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ రక్షించబడిన వాళ్ళందరూ అపోస్తలు పాదాల దగ్గరికి తీసుకుని రావటం, వాళ్ళ ఆస్తిపాస్తులు అమ్మేసి అపోస్తలు పాదాల దగ్గర తీసుకుని రావటం, ఎవరికి వాళ్ళు కావాలో వాళ్ళకు పంచిపెట్టడం జరుగుతుంది.
అంటే ఆస్తిపాస్తులన్నీ కామన్ అయిపోయింది అనమాట. ఎవరికి వాళ్ళు ఉంచుకోలేదు. ఆస్తిపాస్తులన్నింటినీ అమ్మివేసి అపోస్తల పాదాల దగ్గర పెట్టి ఎవరికి ఎంత కావాలో, ఎవరికి నీడు ఉందో, ఎవరికి అవసరం ఉందో వాళ్ళు పంచిపెట్టకుండా వచ్చారు. దానికి తోడు భోజనాలు, బట్టలు పంచిపెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇది అపోస్తలు ప్రార్థనలో ఉంటూ ఇటు ఆరాధనలో ఉంటూ చేయలేక ఫెడప్ అయిపోయి బాధపడి దేవునితో మొరపెడితే అప్పుడు దేవుడు పరిచారకులను దేవుడు లేపమన్నాడు. దేవుడు నామమునకు స్తోత్రం. పరిచారకులు ఎవరంటే వన్ హూ స్ట్రెంగ్థెన్ ద అపాస్టల్స్ అన్నమాట. పరిచారకులు లేపమన్నాడు. ఈ పరిచారకుల్లో 7 లేపమన్నారు మొదటిగా. వీళ్ళ అపోస్తలకు సపోర్ట్ అన్నమాట. ఎలాగైతే యేసురత్నం, అన్య భాష, అలాగే డీకన్స్ పరిచారకులు అంటున్నామో ఇవన్నీ కొత్త నిబంధన ఆశీర్వాదం. సో ఈ కొత్త నిబంధన పాత నిబంధనలు ఎక్కడా లేదు. దేవుడు ఆర్డినేట్ చేసి అభిషేకం చేసి పరిచారకులు లేపమన్నాడు. ఈ పరిచారకులు పని ఏంటంటే భోజనం పంచిపెట్టడం, తర్వాత వస్త్రాలు పంచిపెట్టడం, ఆకలి తీర్చడం ఈ 7 ఒక ప్రాముఖ్యమైన పని. సో ఆ పని చేస్తుండగా ఏడాది అధ్యాయం మీరు చూస్తే 50-51 హతసాక్షి అయ్యాడు స్టెఫను. ఆయన కోసం యేసు నిలబడ్డాడంట. దేవుని నామమునకు స్తోత్రం. పరిశుద్ధాత్మతో నిండిన వాడే అద్భుతాలు సూచక్రియలు కూడా చేశాడని, స్టెఫను చేశాడని రాయబడి ఉంది. సో ఎందుకు ఇప్పుడు స్టెఫను గురించి నేను మాట్లాడుతున్నానంటే, మన జాన్ లాజరస్ మీ అందరికీ స్టెఫన్ లాగా చక్కగా వంట చేసి పెట్టాడు. అఫ్కోర్స్ నమ్మకంగా ఉన్నాడు. ప్రాబ్లం ఏంటంటే జాన్ లాజరస్తో మీ అబ్బాయికి కొంచెం కోపం ఎక్కువ. చెప్పుని అంటాడు. కోపం రాకుండా ఉన్నంతసేపు పర్వాలేదు, కోపం వచ్చిందంటే అంతే సంగతి. ఇంకా ఆదర్శ చూసుకో, మరి ఆడు ఏం చేస్తాడో తెలియదు. హల్లెలూయా. సో నేను ఇలా ఆదర్శతో మ్యారేజ్ అనగానే నేను ఏం చెప్పానంటే, నువ్వు జీవితకాలం వంట చేయవయ్యా, నువ్వు నమ్మకంగా ఉంటే నిన్ను ఒక పిలిప్ కూడా పరిచారకుడు, ఒక స్టెఫన్ లాగా నిన్ను దేవుడు వాడుకుంటాడు. అనేక గ్రామాలకు వెళ్ళి మీరు సువార్త చేయాలి, మిమ్మల్ని దానికోసం సిద్ధపరచుకోవాలి అని నేను జాన్ లాజర్తో చెప్పటం జరిగింది. హల్లెలూయా. సో వంట చేసేవాడిని కూడా దేవుడు ఏం చేశాడంటే అనేకులకు ఆశీర్వాదకరంగా. స్టెఫనీ ఎంత వాక్యమో, ఏడాదత్యం చదవండి, అసలు మనకు అర్థం కాదు. స్టెఫన్ మాట్లాడిన పాత నిబంధన మోసెస్ దగ్గర నుండి మొత్తం, మోసెస్ కాదు అబ్రహాం దగ్గర నుండి స్టార్ట్ చేస్తున్నాడు. చాలా లోతైన విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఆ యూదులకు అర్థమైనట్టుగా అంత వాక్య జ్ఞానం. వంట చేశాడు కాదా అనేది కాకుండా దేవుడు ఆయనకు వాకింగ్ అని ఇచ్చాడు, వాక్శక్తి ఇచ్చాడు. ఆయన ఫేస్ ఎలా ఉందంట, దేవదూతల వాళ్ళ ఫేస్ లాగా మారిందంట. అంత ఎక్కువ ప్రార్థనలో గడిపాడు. సో జాన్ లాజరస్, నువ్వు ఇంతకాలం ఈ పరిచర్యలో పని విషయంలో మాత్రం నమ్మకంగా ఉన్నావని నేను చెప్పగలుగుతాను. కథకాలంలో అన్నింటినీ మర్చిపోయి ఇప్పుడు ఒక నూతనమైన జీవితం దేవునికి ప్రసాదిస్తున్నాడు. దేవుని భయముతో, భక్తితో, పరిశుద్ధంగా అనేకులకు సాక్షిగా నువ్వు ఒక స్టెఫన్ లాగా దేవుని కోసం వాడబడాలనేది నా ఆశ, నా ప్రార్థన. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆదర్శ గురించి ఏమన్నాను, ఎవరికి చెప్పాను? ఏలియాకి చెప్పాను. ఏలియా మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో దేవుడు బాగా ప్రపంచమంతా కరువు వచ్చేసింది. మరి ఏలియాకు ముందు ఎవరు భోజనం పెట్టారో, ఎవరు పోషించారో,
ఎవరు ఆదుకున్నారో మనకు తెలియదు. కానీ ఆ కరువు కాలంలో మాత్రం ఏలియా ఎలా పోషించబడ్డాడో మనకు రాయబడి ఉంది. మీ అందరికీ తెలుసు, వాటర్కేమో కేరితు వాగును, ఆ ఎండిపోయిన వాగును దేవుడు జల ఊటలుగా చేసి ప్యూర్ మినరల్ వాటర్ని ఏలియాకు ఆ దినాలు అందజేశాడు. తర్వాత కాకులాల ద్వారా మార్నింగ్ ఈవినింగ్ కూడా దేవుడు పోషించాడు. దేవుడు నామానికి స్తోత్రం చెప్పండి. తర్వాత ఇంకా అలా చెప్పేస్తాను. తర్వాత సారేపాత్ అనే ఒక గ్రామానికి వెళ్ళమన్నాడు. ఒక బీద విధవరాల ద్వారా దేవుడు ఏలియాను పోషించాడు. తర్వాత దేవదూతల ద్వారా పోషించాడు. ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళేదాకా ఆయన బంధువులు ఎవరో, ఆయన చుట్టాలు ఎవరో, తర్వాత ఆయనకి ఎవరు వంట చేసి పెట్టారో ఏది మనకు బైబిల్లో కనపడలేదు. కానీ ఎవరు ఏలియాను మాత్రం పోషించకుండా వచ్చారంటే దేవుడు పోషించకుండా వచ్చాడు. ఇప్పుడు నేను ఆదర్శ గురించి ఆదర్శ దగ్గర ఒక మాట అడగాలనుకున్నాను. ఏలియాను దేవుడు ఎందుకు పోషించాల్సి వచ్చింది? ఏలియాను దేవుడు ఎందుకు పోషించాల్సి వచ్చింది? ఏలియాను దేవుడు డైరెక్ట్గా వచ్చి పోషించలేక, అలా డైరెక్ట్గా వస్తే ఏలియా మసి అయిపోతాడు. కాకులాల ద్వారా, సారేపాత్ బీద విధవరాల ద్వారా, తర్వాత మరి దేవదూతల ద్వారా దేవుని యొక్క ప్రతినిధిగా ఎందుకు పోషించాల్సి వచ్చింది చెప్పు. నువ్వు ఇంట్లో నవ్వుతున్నట్టుగా ఇప్పుడు నవ్వకూడదు, సీరియస్గా అడుగుతున్నాను చెప్పు. ఎందుకు? క్యాథరిన్ చెప్పు. బికాస్ హిస్ మదర్ అండ్ ఫాదర్ అబ్సెంట్ దేర్. వాళ్ళ అమ్మ నాన్న అబ్సెంట్ అయ్యారు కాబట్టి, ఆయన ఫ్యామిలీ, అమ్మ నాన్న కంటే ఫ్యామిలీ అనేస్తాం, ఫ్యామిలీ అబ్సెంట్ అయ్యారు కాబట్టి, అక్కడ ఫ్యామిలీ లేదు కాబట్టి. ఇప్పుడు చూడండి, సారేపాత్ ఆ బీద విధవరాలు కుమారుని ఎవరు పోషిస్తున్నారు చెప్పాలి? ఎవరు పోషిస్తున్నారు? తల్లి పోషిస్తుంది. ఎందుకంటే అక్కడ ఎవరు ఉన్నారంటే తల్లి ఉంది కాబట్టి తల్లి పోషిస్తుంది. కానీ ఏలియాను మాత్రం ఎవరు పోషిస్తున్నారు? దేవుడే పోషిస్తున్నారు. ఎందుకంటే ఏలియాకు ఎవరు లేరంటే దేర్ ఇస్ నో ఫ్యామిలీ. ఫ్యామిలీ కొంచెం రాయబడలేదు బైబిల్లో. సో డైరెక్ట్లీ దేవుడు ప్రొవిజన్లో, సూపరేషన్లో ఏలియా పోషించబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొడతా పరిచయం. హల్లెలూయా. కాబట్టి ఆదర్శ, నీకు ఎవరు లేరని ఏమాత్రం బాధపడవద్దు. మా అందరికీ దేవుడు పరోక్షంగా, మేము ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, క్యాథరిన్ ఉంది, కరిష్మా ఉంది, మేము నిలబడతాం. కానీ దేవుడు నిలబడతాడు, కానీ మా పరోక్షంగా నిలబడతాడు. నీకైతే పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగా దేవుడు నిలబడతాడు. సో నువ్వు ధన్యురాలివి. నువ్వు ఈరోజు చేయాల్సిన తీర్మానం ఏంటంటే దేవునికి నమ్మకంగా ఉండాలి. నిన్ను లోకం అనాథగా విడిచిపెట్టింది, కానీ దేవుడు నిన్ను అనాథగా విడిచిపెట్టలేదు. ఈరోజు ఏమీ తక్కువ చేయలేదు. మాకున్న బిజీ షెడ్యూల్లో త్వరగా పెట్టేయాలని చెప్పి నేను నిన్న మొన్న ఈ వారం అంతా బాగా నైట్లో నిద్ర లేదు, దీంట్లో బిజీ అయిపోయి ఈ మెడ నరాలంతా లాగిపోయి నాకు బీపీ ఉందే, బీపీ ఇంక్రీజ్ అయిందని అర్థమవుతుంది. ఒకలాంటి లోపల దడదడగా ఉంది, తెలిసిపోతుంది నాకు బీపీ ఇంక్రీజ్ అయిందని. సరోజిని నవ్వుతుంది పావం. నేను ఏం చెప్పానో దానికి అర్థం కావట్లేదు. లోపల దడదడగా ఉంది.
కారణం ఏంటంటే ఇలా పట్టించుకోవటమేమో అనిపిస్తుంది. ఈరోజు మేము జాన్ లాసర్ సైడ్ నిలబడకుండా అదర్శా సైడ్ నిలబడబోతున్నాం. ఎందుకంటే జాన్ లాసర్ వాళ్ళకి కన్న తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మేము ఒకవేళ మీ అమ్మ నాన్న నిలబడి ఉంటే కనుక మేము అలాగే అక్కడే కూర్చున్న వాళ్ళం. ఈరోజు పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగా యేసయ్య నీకు తల్లి తండ్రి, అలాగే నేను శీబా మమ్మీయు నీకు తల్లిదండ్రులు. సో నువ్వు చాలా ధనిరాలు. ఒక్కటే మీ ఇద్దరికి చెప్పేది ఏంటంటే లాస్ట్ దాకా మీ బంధం తెగిపోకూడదు, పొరపాటున కూడా తెగిపోకూడదు. అందుకొరకే మమ్మీ గారు కూడా చెప్పారు, ఏమంటే మనకు చాలా ప్రోగ్రామ్స్ ఉంది కదా, డైరెక్ట్గా పెళ్లి పెట్టేస్తామన్నారు. నేనే వాంటెడ్గా లేదు ఎంగేజ్మెంట్ కూడా జరగాలి, ఇది ఒక ప్రొసీజర్ ప్రకారం జరగాలి, మనం కొంచెం టైం కేటాయిస్తాం, పర్వాలేదని చెప్పి నేను పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ వివాహం అనేది ఒక పెద్ద వ్యవస్థ, పవిత్రమైనది. దీనిలో పొరపాటున కూడా మీ ఇద్దరిలో మనస్తాపాలు వచ్చి విడిపోకూడదు, చేయకూడదు. ప్రభు రాకడ వచ్చేదాకా యేసయ్య కోసం మీరు ఇద్దరు పరిగెత్తాలి. అలా మాట ఇస్తేనే నేను ఇప్పుడు నవ్వొద్దు, ఒరే నవ్వొద్దు, నువ్వు అలా నాకు మాట ఇస్తేనే నేను ఇప్పుడు ఆ రింగ్ కోసం ప్రార్థన చేసి కన్ఫర్మ్ చేస్తాను. చెప్పరా? ఏంటి ఆ బలూన్ పట్టుకుని పిసుకో? ఏంట్రా ఇప్పుడు ఏం చెప్పండి రా? కలకాలం మీరు ఇద్దరు కలిసే ఉండాలి. పొరపాటున కూడా మీలో మనస్తాపాలు రానేకూడదు. తర్వాత దేవుని కోసం చివరి పరుగు దాకా, ప్రభు రాకడ వచ్చేదాకా మీరు పనిచేయాలి. 2, మొదటిగా మీరు ఇద్దరు కలకాలం ఉండాలి. పొరపాటున కూడా దీంట్లో ఎటువంటి చిన్న గ్యాప్ కూడా రావటానికి వీల్లేదు. పర్టికులర్గా మీకు చెప్తున్నాను, ఒక ఆత్మీయ తండ్రిగా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నంబర్ 1. నంబర్ 2, కలకాలం దేవుని కోసం కష్టమో నష్టమో కలకాలం నిలబడాలి. ఏం సరే, నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. మరి నువ్వు కూడా దేవుని నామానికి స్తోత్రం. విజయవాడలో ఒక 15 మంది ఒకరోజు గ్యాదర్ అయ్యాం. ఒక అతను భోజనానికి చెప్పి రమ్మన్నాడు, పలానా హోటల్లో బాగుంటుందని చెప్పి తీసుకెళ్ళాడు. అక్కడ భోజనం చేసి ఫోన్ వచ్చిందని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే తర్వాత నాకు అర్థమైన సంగతి ఏంటంటే బిల్లు పే చేయలేమని చెప్పి అతను వెళ్ళిపోయాడు అన్నమాట. తర్వాత నేనే పే చేశాను అనుకోండి. అంటే ఎందుకు చెప్తానంటే, ₹1 ఖర్చు పెట్టడానికి 10 సార్లు ఆలోచించే రోజులు ఇవి. ఒక్క ₹10 ఖర్చు పెట్టడానికి. కానీ ఆత్మీయ తల్లిదండ్రులుగా, ఒక సేవకుడిగా దేని లెక్క చేయకుండా, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఎంతోమంది నాకు అడ్వైస్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎజెకియా ఫ్రాన్సిస్ గారు చాలాసార్లు చెప్పారు, 2 ఆడపిల్లలు పెట్టుకుంటున్నావు, నువ్వు ఆస్తిపాస్తులు కూడగట్టాలి, అవి చేయాలి ఇవి చేయాలని చెప్పి. కానీ అవన్నిటినీ పక్కన పెట్టేసి ప్రతిరోజు ఇలాగ దేవుని సేవ కోసం, వాటి కోసం ఇలా ఖర్చు పెట్టడం ఎంతవరకు మీరు ఎలాగ ఆలోచిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. నాకు ఎటువంటి భారం అయితే ఉందో అలాగే మమ్మీ గారు కూడా ఉంది. మగవాళ్ళు అయితే ఏం పట్టించుకోరు, కానీ ఆడవాళ్ళు ఇవన్నీ ఆలోచిస్తారు, రేపు ఆడపిల్లలు ఉన్నారని. కానీ మమ్మీ గారు కూడా ఇంకా త్యాగపూర్వకంగా, సాక్రిఫైస్గా మన పిల్లలు మనం నిలబెట్టాలని చెప్పి ఈరోజు ఇటువంటి కార్యక్రమం అంతా చేస్తున్నాం. ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది. మొత్తం కలిపి 5,000 6,000 ఎంతో భోజన బిల్లు వచ్చింది. కానీ అతను టప్పుడు ఫోన్ వచ్చిందని చెప్పి వెళ్ళిపోయాడు. ఫోనే ఎత్తలేదు. తర్వాత
మాకు విచిత్రంగా అనిపించింది నాకు. అంటే ఒక 6,000 తన జోబులో ఖర్చు పెట్టడానికి అతను ఎంత ఆలోచించాడో చూడండి. ఆయనే కాదు, అందరూ అంతే. ₹1 ఖర్చు పెట్టడానికి 10 సార్లు ఆలోచిస్తారు. కానీ మాకు అటువంటి ఆలోచన ఏమి లేకుండా దేవుడు ప్రేమతో దేవుని ప్రేమను వెల్లడిపరచాలని చాలా కష్టం. ఇట్లా ఆలోచించి ముందుకు వెళ్ళటం అనేది చాలా కష్టం. సమయం, మా టైము, మా డబ్బు, మనీ, తర్వాత ప్రయాస. మమ్మీ గారే వెళ్ళారు బట్టలు కొనడానికి కోసం. ఏ స్త్రీ వెళ్తారు? తన స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళరు. ఇదన్నీ మీరు అర్థం చేసుకోవాలి. మీరు కూడా యథార్థంగా నమ్మకంగా ఉంటే మీ జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవించబడతారు. హల్లెలూయా. దేవునికి దైవజనులకి మీరు నమ్మకంగా ఉంటే ఎటువంటి వారినైనా దేవుడు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ జీవితాన్ని కడతాడు. సో ఈరోజు ప్రత్యక్షంగా ఆదర్శపక్షముగా యేసయ్య వచ్చి నిలబడి ఉన్నాడు. వారిని ఆయనే తండ్రి, ఆయనే తల్లి, ఆయనే బ్రదర్. యేసుప్రభే బ్రదర్. యేసుప్రభు ఎంత త్యాగపూర్ణుడంటే, యేసుప్రభు పురుషుడు, ఆయన పురుషుడు. కానీ మనం ఆయన ప్రేమను అర్థం చేసుకోవటానికి తన తల్లిగా సంబోధించుకున్నాడు. అది పెద్ద త్యాగం. నన్ను ఒక స్త్రీలాగా యాక్షన్ చేయమంటే నేను చేయలేను. నన్ను స్త్రీలాగా నన్ను మాట్లాడమంటే మాట్లాడలేను. నన్ను స్త్రీకి పోల్చమంటే నేను పోల్చలేను. కానీ యేసు మన ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలని తన తల్లికి పోల్చుకున్నాడు. తల్లి వలె నేను ఆదరిస్తాను. హల్లెలూయా. ఆయనే తల్లి, తండ్రి, అఫ్కోర్స్ ఆయన తండ్రి. తర్వాత సహోదరులు, ఆయన మనకు సహోదరు అనిపించడానికి సిగ్గుపడలేదంట, బైబిల్లో ఉంది. ఆయన మన బ్రదర్. ఆదర్శకు బ్రదర్ ఎవరంటే యేసయ్య. ఆదర్శకు డాడీ మమ్మీ ఎవరంటే యేసయ్య. కాబట్టి వీళ్ళిద్దరి జీవితం ఆశీర్వాదంగా ఉంటుందని, కలకాలం దేవునామానికి మహిమార్థంగా ఉంటుందని నేను నమ్ముతూ మనసారా వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తూ దీవిస్తూ దేవుని కోసం పరిగెత్తాలని కోరుతూ నా మాటను ముగిస్తున్నాను. ఇద్దరు లేచి నిలబడండి. అందరు లేచి నిలబడండి. పరిశుద్ధాత్ముడా రండి, ప్రియ పరిశుద్ధాత్ముడా రండి. పరిశుద్ధాత్ముడా రండి, ప్రియ పరిశుద్ధాత్ముడా రండి. ఈ దిన ఎంగేజ్మెంట్కి రండి, అభిషేకింపరా రండి. ఈ దిన ఎంగేజ్మెంట్కి రండి, అభిషేకింపరా రండి. పరిశుద్ధాత్ముడా రండి, ప్రియ పరిశుద్ధాత్ముడా రండి. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా రండి. యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా 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 పరిశుద్ధాత్ముడా రండి, పరిశుద్ధాత్ముడా రండి. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈ ఎంగేజ్మెంట్కు గుర్తుగా ఈ గోల్డ్ రింగ్ను నేను ఆశీర్వదించండి, అభిషేకించండి ప్రభా. ఇప్పుడే అభిషేకించమని అడుగుతున్నా అయ్యా. ఇది వారికి మరలా జ్ఞాపకం చేసుకుంటూ సాయం చేయండి. వారు ఒక బంధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సాయం చేయండి అయ్యా. రాకడ పర్యంతము ప్రభా తన్ని నిలిచి ఉండలాగన వీరిని ఆశీర్వదించండి. అనేక ఆత్మలు సంపాదించడానికి సాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పెరియప్ప గారికి రండి. మీరంటే ఇప్పుడు నేను బాబు ఒకసారి మీరు అందరూ దగ్గరికి రండి, రండి రండి, దగ్గరికి రండి, ఊరుకుని రండి. కొంచెంమంది క్రాక్లు ఉన్నారు ఈ మినిస్ట్రీలో, క్రాక్లు ఉన్నారు, మెంటల్ ఉన్నారు. ఒకసారి డెలివరెన్స్ ప్రేయర్ చేయాలి, తప్పదు. అదిగో దా, అందరు చూడండి, దగ్గరికి రండి, ఊరుకునే దగ్గరికి రండి. ఒరే ఎబేసి రారా, రేపు హల్లెలూయా డిసెంబర్ లోపల మన మినిస్ట్రీలో 10 పెళ్ళిళ్ళు చేయాలి అని లెక్క పెట్టుకున్నాను. అందుకొరకు ఫాస్ట్గా చేస్తానన్నమాట. హల్లెలూయా ఖచ్చితంగా 10 పెళ్ళిళ్ళు జరుగుతాయి. హల్లెలూయా ఎఫ్సిబా అంటుంది, మరి నా పెళ్ళిళ్ళు అంటుంది. జరుగుతాయి, కంగారు పడక ఎఫ్సిబా జరుగుతాయి. కొంచెం ఓపిక పెట్ట. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈ బిడ్డలనైనా తండ్రి ఈ ఎంగేజ్మెంట్ ప్రభా గుర్తుగా అయ్యా తను ఈ ఉంగరాన్ని తొడుకుంటగా మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరూ చప్పట్లు కొట్టాలి, అందుకొరకే దగ్గరికి రమ్మని తెలుపు. నవ్వు హల్లెలూయా. ఇప్పుడు ఒక అద్భుతం చూడబోతున్నారు. 2 చైర్స్ దూరంగా ఉన్న చైర్స్ ఆటోమేటిక్గా ఇప్పుడు 2 దగ్గర కాబోతున్నాయి. మీరు చప్పట్లు కొట్టండి. యేసయ్యా దీవించు దీవించు, యేసయ్యా యేసయ్యా దీవించు దీవించు, యేసయ్యా యేసయ్యా 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 దీవించు, నా యేసయ్యా యేసయ్యా దీవించు, మా ప్రియ బిడ్డలను దీవించు,
యేసయ్యా యేసయ్యా దీవించు, యేసయ్యా యేసయ్యా దీవించు. హల్లెలూయా. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభా. మా ప్రియ బిడ్డలు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. విశేషమైన కృప దయచండి ప్రభా. నీ ప్రసన్నం చేత నింపండి ప్రభా. తండ్రి, నీ బిడ్డలిద్దరూ అయా తండ్రి ఆశీర్వించబడి దీవించబడి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 15 రోజుల్లో పెట్టవచ్చా పెళ్ళి? ఏమంటారు, పెట్టేద్దామా? రైట్. 15 రోజుల్లో వీళ్ళకి పెళ్ళి కూడా జరగబోతుంది. మీరు కొట్టరు చప్పట్లు, ఇంకా మార్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. కొట్టండి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీ ప్రియ బిడ్డలు ఆశీర్వదించి దీవించి అయ్యా తండ్రి జాన్ లాసరస్ని ఆదర్శాన్ని ప్రభా తండ్రి ఏకపరచబోతుందుకు వందనాలు ప్రభా. ఈరోజు మేము కన్ఫర్మ్ చేసుకున్నాం, ఇది నీ వలన జరిగిందని. వీళ్ళు ఏకమయ్యారని మేము కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. రాబోతున్న దినాల్లో నిన్ను మహిమపరచులాను సహాయించండి, వివాహం కూడా జరగటకు సహాయించండి ప్రభా. మీరే దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ఒక ప్రేమ, యేసుక్రీస్తు ఒక కృప, పరిశుద్ధాత్మ సహవాసం అందరికి తోడుగా ఉండగాక. ఫస్ట్ మేము విష్ చేస్తాం, అందరూ విష్ చేయాలి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. హలో సార్, రేపు డానియల్ ఒక మ్యారేజ్ ఇక్కడే జరగబోతుంది కాబట్టి అందరూ సహకరించాలి. రూమ్లో ఉండి బయట రాకపోతే అసలు అందరూ 7 o'clock మీరు బయటకు వచ్చేయాలి. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ మనం చూడాలి. మన ఇంట్లో జరిగే హల్లెలూయా. ఎవరికైనా వివాహం ఫుల్ ఉంటే లేదు మాకు ముగిసే నిరీక్షణ సమయమే, ముగిసే ప్రియమైన హృదయమే. ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభవ
సుఖమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను, మనులే అందుకు నియమించెను. పరలోకములో నిర్ణయించెను, నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణ